2024 మే నెల 16 నుండి 30 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి చాలా బలమైనటువంటిది. ఈ సింహం అమ్మవారి వాహనం. ఈ సింహరాశికి రవి సూర్యుడు అధిపతి. సకల దేవతా స్వరూపము రవి. ఆ రవి దశమంలో ఉన్నాడు. చాలా రవి బాగున్నాడు. ఈ రాశికి సింహరాశికి రాహువు శుక్రుడు రవి ఈ 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు శని కుజుడు బుధుడు రవి గురువు కేతువు బాగాలేరు. రాహుకేతువులు శని కుజులు బుధుడు వీళ్ళు బాగాలేరు. వీళ్ళల్లో కుజుడు శని రాహు కేతువు ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల అయితే గురువు బాగాలేడు. గురువు శుభగ్రహం. గురువు బుధుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు. బాగున్న గ్రహాలు ఎవరు? కుజుడు శని కేతువు ఈ 3 పాపగ్రహాలు. 2 బలంగా ఉన్నాయి. 2 రకాలు ఏంటి? బుధుడు గురువు శుభగ్రహాలు, కుజుడు శని కేతువు ఈ 3 పాపగ్రహాలు. శుభగ్రహాలు ఎట్లా ఉంటాయంటే ఎన్న తిట్టినా ఓ దెబ్బ కొట్టినా మంచివాడిని వాడి కర్మ వాడు అనుభవిస్తా అంటాడు. మరి పాపగ్రహాల స్వభావాలు ఎట్లా ఉంటాయంటే దుర్మార్గుడు ఉంటాడు. పోతూ పోతే వాడు నమస్కారం పెట్టకపోతే వాడి కోపం. నాకు ఎందుకు దండం పెట్టలేదు అని అంటాడు. అసలు అనవసరంగా కల్పించుకుంటాడు. అందువల్ల పాపగ్రహ వీక్షణ మీకు బాగా చెడుగా ఎక్కువగా కనబడుతుంది. అయితే రాహు బాగున్నాడు. ఈ రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడన్నా ఉంటే ఎక్కడైనా బ్లాక్ అయిపోయి ఇక రావు అని ఆశలు కొన్ని ఉంటే అవి మాత్రం రావడానికి బాగా మీకు అవకాశం కనబడుతుంది. శుక్రుడు బాగున్నాడు. వివాహాది శుభకార్యాలు ఇల్లు కట్టుకుంటానే బాగుంది. రవి బాగున్నాడు. ఉద్యోగ రీత్యా చదువు రీత్యా తర్వాత ఉద్యోగ ప్రమోషన్ రీత్యా ఇంకా విదేశ యానాలకి వీటన్నిటికీ కూడా 100కి 100 బాగా పనిచేస్తుంది. అయితే మీకున్న ప్రయోజనం ఏంటో ముఖ్యంగా చెప్పేది ఏమిటా అంటే శుక్రుడి వల్ల వివాహం, రవి వల్ల విద్య ఉద్యోగం విదేశయానం ఇది చాలా బాగుంది. అయితే శని వల్ల కానీ కుజుడు వల్ల కానీ బుధుడు వల్ల కానీ కేతు వల్ల కానీ చెడు ఎక్కువ కనపడుతుంది. శని వల్ల నష్ట కష్టాలు ఎక్కువ. కుజాష్టమం వల్ల వ్యాధుల వల్ల బాగా సమస్యలు. ఈ కుజుడు అష్టమంలో ఉండటం చాలా కష్టమైన టైము. కేతువు బాగాలేడు. కేతువు వల్ల ధన నష్టం, మరి కుజుడు వల్ల ఆరోగ్య నష్టం, శని వల్ల ఇంట్లో భార్యకు అనారోగ్యం, ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా శనికి 19,000 జపం, కుజుడికి 7,000 జపం, కేతువుకి 7,000 జపం, బుధుడికి 17,000 జపం, గురువుకి 16,000 జపం ఇట్లా చేయించుకోవటం చాలా అవసరం. అయితే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 3 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు రవి శుక్రుడు రవి. రాహువు రవి శుక్రుడు 3 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అయితే ప్రతిదీ కూడా ఇంత ముఖ్యంగా అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ సంవత్సరంలో ఏంటంటే నవనాయకులు అంటారు పంచాంగరీత్యా. దేశాన్ని పరిపాలించే నాయకులు 9 మంది పంచాంగరీత్యా వచ్చేది అంటే రాజకీయంగా కూడా వచ్చేది ఇట్లాగే ఉంటుంది. అంటే 7 గ్రహాలు పాపగ్రహాలైనవి, 2 గ్రహాలు శుభగ్రహాలైనవి. కాబట్టి పాపగ్రహ వీక్షణ ఎక్కువగా ఉండటం చేత చెడు అనేదాన్ని చాలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఏమవుతుందంటే గోరుపుండు కొంపలు తీసిందిట. కాస్త ఏదో కుట్టినట్టుంటే గోరుతో బాగా గీకేట, అదో పుండయింది. అయితే గోరులో కూడా విషం ఉంటుంది.
ఈ విషం దానికి పోవటం వల్ల సెప్టిక్ అయిపోయి ఆ కుట్టిన చెయ్యో కాలో కాకుండా ప్రాణమే తీసిందిట. కాబట్టి గోటిపుండు బ్రహ్మరాక్షసి కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ రాశివాళ్ళు శనికి, కుజుడికి, బుధుడికి, కేతువుకి, గురువుకి కూడా పూర్తి శాంతి. శనికి జపం 19,000 జపం, నల్ల నువ్వుల దానం, కుజుడికి 7,000 జపం, కందుల దానం, బుధుడికి 17,000 జపం, పెసల దానం, గురువుకి 16,000 జపం, శనగల దానం, కేతువుకి 7,000 జపం, ఉలవల దానం చేయించుకోండి. ముందు మీ జాతకం చూపించుకోండి. ఇప్పుడు కూడా దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం ముందు సంపాదించాలి. భాగవతంలో పోతన గారు ఒక పద్యం చెప్పాడు. ప్రతివాడికి కూడా గ్రహస్థితి బాగాలేదు, ఏదో గ్రహం పట్టిందిరా అంటాడు ప్రతివాడు. గ్రహం ఏమిటో చెప్తా వినండి. బలనాయన అనుగ్రహం వల్ల నేను బాగుపడ్డానంటాడు. తీసేస్తే అనుగ్రహం అండి. తీసేస్తే గ్రహం అయింది. అనుగ్రహం గ్రహం 4 అక్షరాలు కలిస్తే అనుగ్రహం అయింది. 2 అక్షరాలు తీసేస్తే గ్రహం అయింది. అనుగ్రహం అంటే దైవానుగ్రహం కావాలి. ఈ దైవానుగ్రహం అంటే ఈ గ్రహం నిన్నేమి చేయదు. కాబట్టి దైవ బలం కావాలి, దైవ శక్తి కావాలి. ఎప్పుడు కూడా ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించాలి. ఎవరికి ఏ జీవరాశికి ఎటువంటి అపకారం చేయకుండా ఉండాలి. అదే కాకుండా దైవం ఎవరు అనేది ముందు తెలుసుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మించిన దైవం వేరే లేరు. ఏ మతస్థుడైనా, ఏ మతస్థుడికైనా తల్లిదండ్రి దైవమైనా దేవుడైనా కాదా? ప్రతి మతం కూడా తల్లిదండ్రుల్ని పూజించమని చెబుతుందా లేదా? మరి ఏ మతం కూడా తల్లిదండ్రుల్ని తిట్టమనో, కొట్టమనో, చంపమనో, ఎడగొట్టమనో, వాళ్ళ ఆస్తులు కాదేమనో ఏ మతం చెప్పట్లా. అన్ని మతాలు మనుగడని మంచిగా మనుగడ సాగించే మార్గమే చెబుతోంది. కాబట్టి ప్రతివాడు తల్లిదండ్రులను పూజించడం, తర్వాత ఎవరి యొక్క మతం ద్వారా తన ఇష్ట దైవాన్ని పూజించడం, తర్వాత తన యొక్క గ్రహ దోషాలని పోగొట్టుకోవడం, ఇది చాలా అవసరం. అందువల్ల ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? కుజుడు, శని, గురువు, బుధుడు, కేతువు ఈ 5 గ్రహాలకి కూడా పూర్తి శాంతి చేసుకోవాలి. మీ జాతకం చూపించుకోవాలి. ఈ సంవత్సరం ఎట్లా ఉంది అంటే, మానవుడి జీవితం 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఈ 100 సంవత్సరాల ఆయుష్లో ఏదో ఒక్క సంవత్సరమో, ఒక్క నెలో, ఒక్క రోజో నష్టపరిచే టైం వస్తుంది. ఆ టైము ఎంత ఇబ్బంది పెడుతుందో చెబుతా. చిన్న ఉదాహరణ చెబుతా. చాలా కష్టపడి రోజు కూలి పని చేసుకొని, ఆ కూలి పనితో కూడా వచ్చేటటువంటి డబ్బులతో ఏ పచ్చడో లేకపోతే ఉప్పు కారం వేసుకొని తిని కష్టపడి జీవించేటువంటి వ్యక్తి నాకు తెలిసింది జరిగినది. ఎంతో కష్టపడుతుంది. కూరగాయలు కొంటుంటే వాడు లాటరీ టికెట్లు అమ్మేవాడు వచ్చాడు. వాడు వచ్చి, మా అమ్మ ఈ ఒక్క టికెట్ తీసుకో, ఒక్కసారి చూడు, టైం బాగుంటే నీకు మంచి లాభం జరుగుతుంది అంటే, ఇక తప్పనిసరి వాడి మాటకి ఏమో బాగుపడతానేమో నా లాటరీ టికెట్ ఉంది. 2-3 కోట్లు వచ్చినాయి. ఆ రోజు దాకా అనుభవించిన దరిద్రం అంతా పోయి ఒక్క క్షణంలో ₹1 టికెట్తో కోట్లు వచ్చినాయి. అదేవిధంగా ఉన్న అన్ని కోట్లు పోగొట్టుకొని దరిద్రం అనుభవించి వాళ్ళు ఎంతో ఐశ్వర్యం, వాళ్ళ దగ్గర ఎంతోమంది లాభాన్ని పొంది ఎంతో సుఖాన్ని అనుభవించి చివరికి తిండి దొరక్క అన్నం కోసం అల్లాడి వాళ్ళు కొంతమంది పుస్తకాలు రాశారు. రేపు అనే రోజు జాగ్రత్త పడమని రాశారు. చిత్తూరు నాగయ్య గారు ఆయనంత ఐశ్వర్యవంతులు లేడు. ఆయన ఎప్పుడు కూడా రేపు అనే సంగతి జాగ్రత్త పడిన తర్వాతే నీ బతకమని రాశాడు ఆయన. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో, ఎంత కీర్తిమంతుడో, ఆయనకి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు. చివరి రోజులో అన్నమో రామచంద్రాన్ని దుఃఖపడి ప్రాణం ఇచ్చాడు. అట్లా నష్టపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు.
నేను చెప్పినట్లు ఉప్పు కారం వేసుకొని బతికి తినేవాళ్ళు కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇదేమిటంటే బుద్ధి కర్మానుసారిణి. నీ బుద్ధే నీవు చేసేటువంటి కర్మని, మంచి కర్మో చెడు కర్మో, లాభం పొందేదో నష్టం పొందేదో, నీ కర్మ వల్ల నువ్వు నష్టపడటమో లాభం పొందడమో జరుగుతుంది అని చెప్పుంది జ్యోతిష్య భాగంలో. కాబట్టి నేను చెప్పేది ప్రత్యేకించి ఏమిటంటే మీరు ఎప్పటికప్పుడు రోజు ఇవాళ తిన్న కూర రేపు తింటల్లా, రేపు తిన్న పచ్చడి ఎల్లుండి తింటల్లా, ఇవాళ కట్టుకున్న గుడ్డ ఇంకో గుడ్డ ఇంకో రోజు కట్టుకోవట్లా. ఇన్ని మార్పులున్నాయి గదా నీకు. ఇన్ని మార్పులున్నట్లే నీ జాతకంలో అన్ని మార్పులు ఉంటాయి. ఆ మార్పుని జాగ్రత్తగా కనిపెట్టుకొని, మీ జాతకం చూపించుకొని, మీరు లాభం పొందిన దాన్ని నష్టం పొందకుండా చూసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. శని, కుజుడు, రాహువు, బుధుడు, రవి, కేతు ఈ గ్రహాలు బాగాలేవు. వాటికి శాంతి చేసుకోవాలి. స్వస్తి.